హాయ్ అండి, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజులలో ఆరోగ్యం కోసము చాలా రకాలుగా డిఫరెంట్ టిప్స్ అనేది ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. దాంట్లో కొద్దిమంది సక్సెస్ అవుతే కొద్దిమంది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. మరి మా ఐపల్స్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో చాలా వరకు తోడ్పడుతుంది. ఎందుకంటే దీంట్లో 15 రకాల పళ్ళతోటి తయారు చేసినటువంటి ఈ మిశ్రమం అన్నమాట. సో మనకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఈ ప్రోడక్ట్. మరి ఏ విధంగా దీంట్లో ఉన్నటువంటి పళ్ళు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి మన దాంట్లో అసాయ్ బెర్రీ లేదా అకాయ్ బెర్రీ అని కూడా అంటుంటారండి. మనకి ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే లభ్యమవుతుంది అనమాట. దీంట్లో అమైనో యాసిడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా చాలా రిచ్ గా ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటి అంటే ఫైటోన్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే విటమిన్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి, మినరల్స్ కూడా. అదే విధంగా నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మనకు పైన్ యాపిల్. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు మనకు B1, B2 విటమిన్ తో పాటు సి విటమిన్ కూడా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ వన్ పియర్. దీంట్లో ఏంటంటే ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ డైటరీ అనేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు దీంట్లో కూడా విటమిన్ సి అనేది మనకు ఎక్కువగా లభ్యమవుతుంది అనమాట. బ్లాక్ బెర్రీ నెక్స్ట్ ఫోర్త్ వన్. దీంట్లో చూసుకున్నట్లయితే విటమిన్స్ అనేది మనకు BC అండ్ K తో పాటు ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైబర్ కంటెంట్ కూడా మనకు దీంట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్లూబెర్రీ ఫిఫ్త్ వన్ వచ్చేసి దీంట్లో కూడా మనం సూపర్ ఫుడ్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా రిచ్ గా ఉంటాయండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పొమగ్రనేట్ చాలా మందికి తెలిసిన విషయమే. సో అలాంటి పొమగ్రనేట్ లో కూడా మనకు దానిమ్మ అని తెలుగులో అంటుంటారు. దీన్ని విటమిన్ సి మరియు B5 తో పాటు పొటాషియం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుందండి. దాంతో పాటు ఫాలిఫినాల్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అలాంటి ఫాలిఫినాల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ. దాని పేరు వింటేనే మనకు నోటిలో నుంచి లాలాజలం అదవుతుంది అనమాట. అంటే అంత పుల్లగా ఉంటుంది. సో అలాంటిది మనకు దీంట్లో కలపడం జరిగింది. దీంట్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యాపిల్. సో మనం డైలీ ఒక యాపిల్ తీసుకోవడం వల్ల డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అనే ఒక స్లోగన్ కూడా మనకు ఉంది. మరి ఇది కూడా దీంట్లో వాల్యుబుల్ న్యూట్రిషన్ తో పాటు విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మనకు కివి ఫ్రూట్. సో దీంట్లో రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి ఉండడంతో పాటు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ విటమిన్స్ కానీ చాలా రిచ్ గా ఉంటాయి. సో కోవిడ్ టైంలో మనకు చాలా మందికి తెలుసు ప్లేట్లెట్స్ పడిపోతున్న ప్రతి ఒక్కరు అనేది దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో సి విటమిన్ కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 10th వచ్చేసి వైట్ గ్రేప్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచడంలో చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చెర్రీస్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ చెర్రీ ఫ్రూట్ వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు బనానా. మన యొక్క తెలంగాణ రాష్ట్రాలలో పేదవాడి ఆహారం అని అంటూ ఉంటామన్నమాట. సో దీంట్లో కూడా హై పొటాషియం తో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉంది. మనకు సి అండ్ B4 విటమిన్స్ అనేది మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంకర్డ్ గ్రేప్. దీన్ని బ్లాక్ గ్రేప్ అని కూడా అనడం జరుగుతుంది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండి మనకు క్యాన్సర్ కి సంబంధించిన కణాలను డిస్ట్రాయ్ చేయడంలో చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆరెంజ్. మనకు ఆరెంజ్ అనగానే సి విటమిన్ అనేది బాగా గుర్తుకు వస్తుంది. అలాంటి సి విటమిన్ ఉండడంతో పాటు మనకు న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఓవరాల్ వెల్ బీయింగ్ గా ఉండడానికి మనకు చాలా వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మల్బెర్రీ. సో లాస్ట్ అన్నమాట. సో ఇలాంటి మల్బెర్రీస్ గురించి కూడా మనం తీసుకున్నట్లయితే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ఫ్లేవనాయిడ్స్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. చూసారు కదండి, ఈ 15 రకాల పళ్ళ యొక్క మిశ్రమం వల్ల మనకు ఈ ఐపల్స్ అనేది డిజైన్ చేయబడింది. సో
దీంట్లో మెయిన్ వచ్చేసి మనకు ఒరాక్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన సెల్స్ ని డ్యామేజ్ చేయడంలో ఫ్రీ రాడికల్స్ ఎలా తోడ్పడతాయో ఆ సెల్స్ ని మళ్ళీ రికవరీ చేయడంలో మనకు ఈ ఫ్రూట్స్ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతాయి. మరి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని మీరు తీసుకొని హెల్త్ బెనిఫిట్స్ చాలా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇది మనకు హార్ట్ యొక్క ఇష్యూస్ ని తగ్గించడంతో పాటు మనకు యాంటీ క్యాన్సర్ సపోర్టెడ్ గా పనిచేస్తుంది. అదే విధంగా మనకు యాంటీ ఏజింగ్ సపోర్టెడ్ గా కూడా పనిచేస్తుంది. ఇది ఓవరాల్ గా దీని హోలిస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. మన తల నుంచి కాలి గోరి వరకు మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ని మేనేజ్ చేయడంలో నెంబర్ 1 గా పనిచేసే అద్భుతమైన ప్రోడక్ట్. సో దీన్ని ఏ విధంగా కన్జ్యూమ్ చేయాలంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 30 ml, హాఫ్ అన్ అవర్ బిఫోర్ డిన్నర్ ఒక 30 ml కన్జ్యూమ్ చేయడం వల్ల మనం డైలీ ఒక 5000 ఒరాక్ వాల్యూస్ అనేది మన బాడీకి అవసరం. అంత కాకుండా మనకు 7000 ఒరాక్ వాల్యూస్ దీని ద్వారా రావడం జరుగుతుంది. సో నిజానికి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఇప్పటి వరకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గించుకోవడం జరిగింది. రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. మీరు ఈ ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. సో మీకు ఏమైనా ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు కాల్ చేయండి 8885018501. సో డిస్క్రిప్షన్ లో నా లింక్ అనేది ఉంటుందండి. మీరు అక్కడి నుంచి కూడా మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.